నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ ప్రెసిడెంట్ వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రెస్ మీట్. ఆ వెంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్న సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కూతురు సితారాతో మహేష్ బాబు యాడ్. దేవాలయాల భూములను కాపాడాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ ప్రెసిడెంట్ వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇది మేము చెప్పేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేటువంటి లెక్కలుగా మీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్కలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ వర్కుల్లో కూడా 4.18% అంటే 9/1/2025 వరకు 9/1/2025 సంవత్సరం వరకు జరిగినటువంటి పన్నుల్లో 4.18% అవినీతి జరిగిందని చెప్పేసి మీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్కాచారాలు చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నింటినీ మూచిపెట్టేటువంటి ప్రయత్నం తెలుగుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రాసిచ్చినటువంటి కాకమ్మ కథలు ఈ రోజు తీసుకొచ్చి చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆరోపిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 19 వరకు నీరు చెట్టు పేరుతో ఎక్కడ కూడా కనీసం సాక్ష్యాధారాలతో కూడినటువంటి పనులు కూడా కాకోకుండా అవి ఏం పనులు జరిగినాయి ఎక్కడికి పోయినా కూడా విట్నెస్ లేనట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనం అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఎక్కడ కూడా కనీస సాక్ష్యాధారాలు లేనటువంటి పనుల్ని వాళ్ళు ఎంచుకుంటారు, ఆ పనుల్ని చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 14 నుంచి 19 వరకు దాదాపు 5,000 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో ఈరోజు నీరు చెట్టు పథకాన్ని అమలు చేశారు. ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఆ పనులకు సంబంధించినటువంటి అవశేషాలు కూడా ఎక్కడ కూడా కనీస కనుచూపు మేరలో కూడా కనపరావు. ఆ స్కీమ్ పేరుతో 1,000 కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 2014 నుంచి 19 వరకు ఫారం పనుల పేరుతో 11 లక్షల ఫారం పనులను తొయ్యామని చెప్పేసి 5,940 కోట్ల రూపాయలను ఆ రోజు తెలుగుదేశం పార్టీ వారి నాయకులు దోచుకోవడం జరిగింది. నేను అనంతపురం జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో 1,00,000 ఫారం పనుల పేరుతో 543 కోట్ల రూపాయలను డ్రా చేస్తే మేము ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో విజిట్ కి వెళ్తే ఎక్కడ కూడా కనీసం బకెట్ నీళ్లు నిలబడేటువంటి గుంతలు కూడా తీసినటువంటి పాపాన పోలేదు. ఇదేనా చంద్రబాబు నాయుడు మీరు సంపదను సృష్టించడం అంతే అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 19 నుంచి 24లో మీకు బుద్ధి పుట్టినటువంటి ఈ రాష్ట్రంలో మీకు బుద్ధి పుట్టినటువంటి గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో గ్రామ సచివాలయం మీకు స్వాగతం పలుకుతుంది, ఆర్బీకే సెంటర్ స్వాగతం పలుకుతుంది, మిల్క్ సెంటర్ స్వాగతం పలుకుతుంది, హెల్త్ సెంటర్ స్వాగతం పలుకుతుంది, డిజిటల్ లైబ్రరీ స్వాగతం పలుకుతాయి. ఇంకా 25-30 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ గా థింక్ చేసి ఈ రోజు గ్రామం అభివృద్ధి అంటే గ్రామం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందితేనే చెందినట్లుగా భావించి ఈ రోజు విజన్ ఉన్నటువంటి నాయకుడిగా ఈ రోజు ఆ రకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు గతంలో చేసినటువంటి పనులకు ప్రస్తుతం చేసినటువంటి పనులకు ఎక్కడైనా కనీసం ఆ రకమైనటువంటి నిర్మాణాత్మక చేపట్టినటువంటి ఒక్కటైనా చూపించేటువంటి సత్తా మీకుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మరీ విచిత్రం, ఈ సంవత్సరం కూడా 2,50,000 ఫారం పనులను శాంక్షన్ చేశారు. అంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు. సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో అన్న ప్రసాదం స్వయంగా వడ్డించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేవు. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. 3వ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నాం. మాధవ సేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ట్రస్ట్ కు వచ్చే నిధులు పకడ్బందీగా ఖర్చు చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తామని చంద్రబాబు చెప్పారు. అందరికీ నమస్కారాలు.
నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు, అదే మాదిరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు, లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ. అసెంబ్లీలో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వారి మాటల్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నాం అధ్యక్ష. మా ప్రయత్నం ఏదన్నా ఉందంటే ప్రభుత్వం యొక్క దృష్టి ఆకర్షించాలి, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి దృష్టిని ఆకర్షిస్తే ఏదైనా కొత్త పేదలకు, దళితులకు, గిరిజనులకు లాభమవుతుందనే తాపత్రయం తప్ప మిమ్మల్ని ఏదో విమర్శిస్తే మాకేదో వస్తుందనేది ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు పోయిన బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టడానికి 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. ఈ బడ్జెట్ లో తీసేసిండ్రు. మా తన్లాట ఏంది? బట్టి గారి దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకు ఇండ్లు కట్టుకోవడానికి 6 లక్షలు రావాలనే తన్లాట తప్ప ఇంట్లో ఏమైనా విమర్శ ఉందా అధ్యక్ష? అర్థం చేసుకోవాలి. కానీ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఇలా ఆర్థిక మాంద్యం వచ్చిందని ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉంది, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉంది, మన రాష్ట్రంలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, అయితే నేను ఇక్కడ చెప్పాల్సుకున్న పాయింట్, మంచి ఆర్థిక మంత్రి గారు వింటే ఇది సరి చేసుకుంటే మన రాష్ట్రానికి మేలు అవుతుంది అధ్యక్ష. నేను మంచి డేటాతో రీసెర్చ్ చేసి కొన్ని మంచి సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చిన, అది మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అధ్యక్ష. జిఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల అధ్యక్ష. 2023-24 జిఎస్టీలో 46,500 కోట్లు మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు బడ్జెట్లో 58,594 కోట్లు ప్రతిపాదించారు. యాజ్ పర్ కాగ్ రిపోర్ట్, నా సొంతది కాదు అధ్యక్ష, కాగ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా గత 11 నెలల్లో మన రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు కేవలం 5.5% మాత్రమే. మీరు పెట్టుకున్నదేమో 20%. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జిఎస్టీ వృద్ధి రేటు 5.5%. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అధ్యక్ష? అంచనాలకు దూరంగా మీరు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నారు.
ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, మన పక్కనుండే కర్ణాటక 10.72% వృద్ధి రేటు, మహారాష్ట్ర 12% వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు 10%గా నమోదైంది. అంటే ఆర్థిక మాంద్యం దేశమంతా ఉండాలి కదా, కర్ణాటకలో ఎందుకు లేదు, మహారాష్ట్రలో ఎందుకు లేదు, దేశంలో ఎందుకు లేదు, తెలంగాణలో ఎందుకుందో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. జిఎస్టి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర జిఎస్టి వృద్ధి రేటు దేశం కంటే తక్కువ ఎప్పుడూ లేదు. మీ పాలనలో మొదటిసారిగా దేశం యొక్క యావరేజ్ కంటే తెలంగాణ రాష్ట్ర జిఎస్టి వృద్ధి రేటు తగ్గడం ఇది సిగ్గుచేటు, ఇది మీ పరిపాలన వైఫల్యం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. రెండవది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. బీఆర్ఎస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అధ్యక్ష. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్థిక ఉత్పాతాలను కూడా తట్టుకొని మేము ఆదాయం పెంచి చూపించాం. 2014-15 మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 2,822 కోట్ల అధ్యక్ష. 2023-24 నాటికి మేము దిగిపోయే సంవత్సరానికి తన తండ్రి మహేష్ బాబుతో కలిసి సితార తాజాగా ఓ యాడ్ లో నటించింది. ఈ యాడ్ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో సితార మహేష్ ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. షాపింగ్ బాగా ఎంజాయ్ చేశాం కదా అంటూ మహేష్ అనగానే అవును నాన్న అంటూ ఆయనపై ఓ డ్రెస్ విసిరేస్తుంది సితార. దాంతో వెంటనే మహేష్ కాస్ట్యూమ్ మారిపోతుంది. అలా మహేష్ కూడా సితారపై బట్టలు విసురుతారు. అలా ఒకరిపై ఒకరు బట్టలు విసురుకుంటూ తండ్రి కూతురు కొత్త కాస్ట్యూమ్స్ తో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ యాడ్ లో మహేష్ కొంచెం గడ్డంతో క్లాసిక్ లుక్ లో కనిపించారు. ఇక సితార అయితే చిరునవ్వులతో ఎంతో క్యూట్ గా కనిపించింది. కాగా మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం SS29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. సూపర్ స్టార్ పక్కన ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుందని కథ రచయిత విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కానున్నారు. మార్చి 29వ తేదీ అనగా శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన సమస్యలపై జరుగుతున్న ధర్నాకు సంబంధించిన గోడ పత్రాలు ఈ రోజు అనగా శుక్రవారం గిరిజన సంఘ ఆధ్వర్యంలో కొమరాడ మండల కేంద్రంలో విడుదల అనంతరం నిరసన జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యాన గిరిజనులందరితో కలిసి ఈరోజు ఇక్కడ మార్చి 20వ తేదీన పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఐటీడీఏలు ఉన్నాయండి. మన పార్వతీపురం మన్యం జిల్లాలో చేతంపేట పార్వతీపురం ఐటీడీఏలు ఉన్నాయి. ఈ ఐటీడీఏలో కోట్లాది డబ్బులు గిరిజనులకు వచ్చినప్పుడు కూడా గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో 80 కేజీల జీడిపిక్కలు 16,000 రూపాయలు కొనుగోలు చేయాలి. అన్ని గిరిజన గ్రామాలకి రహదారి సౌకర్యాలు కల్పించాలి. అలాగే ఇంజనీరింగ్ కాలేజు నిర్మించాలి. అలాగే పీజీ కాలేజ్ నిర్మించాలి. గిరిజన విద్యార్థులు ఆదుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా జీవో నెంబర్ 3ను పగడబందీగా అమలు చేయాలి. 1/70 చట్టాన్ని అమలు చేయాలి. అన్ని గిరిజన గ్రామాలను 1/70 చట్టాల్లో చేర్చాలి. కొన్ని గిరిజన గ్రామాలు 1/70 చట్టాలు ఉండడం వల్ల మిగతా గ్రామాలు గిరిజన లేకపోవడం వల్ల గిరిజన యువకులందరూ కూడా ఈరోజు రోడ్ల పాలయ్యే పరిస్థితి ఉంది. ఎంత చదువుకున్నా సుఖం లేని పరిస్థితి ఉంది. ఈరోజు పక్క శ్రీకాకుళం జిల్లాలో జీడి పరిశ్రమలు ఎక్కడ పడితే అక్కడ ఉండడం వల్ల జీడి కిలో 200 రూపాయలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ జీడి పరిశ్రమ మన పార్వతీపురం మన్యం జిల్లా లేకపోవడం వల్ల మధ్య దళారులు 60 రూపాయలకి 70 రూపాయలకి కొనుగోలు చేసి గిరిజన రైతుల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో వెంటనే జీడి పరిశ్రమ పార్వతీపురం అలాగే జీడి పరిశ్రమలు సాలూరు పురపాము గుమలక్ష్మపురం కొమరాడ మండలంలో నిర్మించి గిరిజనులు పండించిన జీడి పిక్కలను 80 కేజీల 16,000 రూపాయలు కొనాలి. చీపులు కొనుగోలు చేయాలి. చింతపండు ధర గిట్టుబాటు ధర కొనుగోలు చేసి అన్ని విధాలుగా గిరిజనులు ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 29న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా ఉంది. కాబట్టి గిరిజన యువకులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా గిరిజన ప్రజలకు కోరుతున్నాం.
దేవాలయాల భూములను కాపాడాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. రాష్ట్రంలో దేవాలయాల భూములు ఆక్రమించుకుంటున్నారు. హిందువులు నమ్మిన గుడికి దేవుడికి తమ తరువాత కూడా ధూపదీప నైవేద్యాల కోసం ఇబ్బంది ఉండకూడదని ఆస్తులో పొలాలను ఇస్తారు. ఇలా రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు మొత్తం ఉన్న భూములు 4,10,000 ఎకరాలు. వీటిలో ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్న భూములు 1,13,000 ఎకరాలు. జీఓఎంఎస్ 211 2015 సంవత్సరం ప్రకారంగా హిందూ దేవాలయాల భూములు ప్రభుత్వ భూములు కాదు. వీటికి కస్టోడియన్, కాపలాదారు మాత్రమే. ఇలా హిందూ దేవాలయాల భూముల్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు అవి ఆక్రమణలకు గురవుతున్న కఠిన చర్య తీసుకోకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇందులో మరొక కోణం కూడా ఉంది. ప్లాస్టిక్ అలవెన్స్ ఇస్తామని చెప్పి, అంటే ఆయా దేవాలయాలకు ఇవ్వాల్సినటువంటి రెంట్ లాంటిది గత ప్రభుత్వాలు వివిధ అవసరాల కోసం దశాబ్దాలుగా తీసుకున్న భూములు 34,000 ఎకరాలు భూమి తీసుకున్నారు. కానీ ఈ అలవెన్స్ ఆయా దేవాలయాలకు చెల్లించడం లేదు. ఇదేం తక్కువ డబ్బులేం కాదు. 2019 నాటికి ప్రభుత్వం 771 దేవాలయాలకు చెందించాల్సిన సొమ్ము సుమారుగా 1000 కోట్లు. 2025 నాటికి వడ్డీతో కలిపి 2,400 కోట్లు అవుతుంది. దీన్ని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. హిందూ దేవాలయాల జోలికొస్తే ఊరుకునేది లేదు. ఆలయాల భూములు ఆక్రమిస్తే కఠినంగా శిక్షిస్తామనే విధానం ప్రభుత్వానికి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మహదేవ్పూర్ మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ఆవరణలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షులు సముద్రాల తిరుపతి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై మహానీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లు 42% మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వాన్ని కృతజ్ఞత పూర్వకంగా అభినందిస్తున్నామని సముద్రాల తిరుపతి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మన అసెంబ్లీలో 42% రిజర్వేషన్ కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారికి మరియు బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు శివరావు గారు మరియు బీసీ సంఘాల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న రాష్ట్ర దేశ నాయకులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారికి మరియు పి రామకృష్ణయ్య గారికి మరి మనకు ఇదివరకే జ్యోతిరావు పూలే మరి సావిత్రిబాయి గారు కూడా బీసీల కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళంతా పోరాటం చేస్తున్నారు. అంబేద్కర్ గారు కూడా మనకు చట్టసభ లోపల బీసీలకు రిజర్వేషన్ ఎస్సీలకు రిజర్వేషన్ ఏ విధంగా కావాలనేది వాళ్ళు రాజ్యాంగంలో రాసిన సందర్భంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మనకు రాజ్యాంగం లోపల బీసీల రిజర్వేషన్ అమలు కాలేదు. కానీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు నమ్మక లీడర్గా అసెంబ్లీ లోపల బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలాభిషేకం చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చక్క మురళి గారిని మాట్లాడాల్సిన ప్రజలు గారు రండి. ఇప్పుడు దేవరావు గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ముందుగా బీసీ రిజర్వేషన్ బిల్లును చట్టసభలో ఆమోదింపజేసిన ప్రభుత్వానికి బీసీ సంఘాల ఐక్యవేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దశాబ్దాల నుండి పెద్దలు జ్యోతిరావు పూలే గారు ఇటువంటి మహనీయులందరూ కూడా ఎక్కడైతే అట్టడుగు వర్గాలు అణగారిన వర్గాల కోసము తగిన పరిశ్రమలు చేస్తూ వారిని ఎదిరియడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఆ తరతరాల పోరాటం నుంచి ఏదైతే ఆ డిమాండ్ వచ్చిందో ఆ డిమాండ్ను నెరవేర్చే దిశగా తొలి అడుగు వేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మహనీయులందరూ పోరాటాలు చేయాల్సిందే. పోరాటం చేస్తే పోయేది ఏమీ లేదు, తరతరాల దాస్య శృంఖలాలు తప్ప అని చెప్పేసి మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను బలంగా పెట్టి పోరాటాలు చేసిన ఫలితంగానే
ఈరోజు ఇటువంటి తొలి అడుగు పడడానికి పునాది వేసిన వాళ్ళు అయినారు. ఎట్లయితే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మందకృష్ణ మాదిగ కావచ్చు, ఇటు కృష్ణయ్య గారు కావచ్చు, వీళ్ళ పోరాటం జీవితకాల పోరాటం ఫలించే దశకు చేరినందుకు వాళ్ళు బ్రతికుండగా ఇది సాధ్యమవుతుందా అని చెప్పేసి మేము అనుకునేది. కానీ ఆ దిశగా తెలంగాణ శాసనసభలో వాళ్ళ తీర్మానం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా విద్యాశాఖను ఎత్తేశారు. ఈ మేరకు విద్యాశాఖ మూసివేత ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. వైట్ హౌస్ లో పాఠశాల విద్యార్థులతో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని, దాని అధికారాలను రాష్ట్రాలకు తిరిగి అప్పగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే విద్యార్థుల ఫీజు రాయితీలో కొన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ట్రంప్ చర్యను డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఆయన తీసుకున్న అత్యంత వినాశకరమైన చర్యలలో ఒకటని వారు అభివర్ణిస్తున్నారు. విద్యాశాఖ అధికారాలను రాష్ట్రాలకు అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి లిండా మెక్కాన్ తెలిపారు. ప్రజలకు అందుతున్న సేవల్లో ఎటువంటి అంతరాయం లేకుండా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటికి విద్యాశాఖలో 4100 మంది ఉద్యోగులు ఉండగా వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవి విరమణకు ముందుకొచ్చారు. మిగిలిన సిబ్బందిని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అవసరానికి మించి ఉన్న సిబ్బందిపై వేటు వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని లిండా మక్కాన్ తెలిపారు. కాగా విద్యాశాఖ మూసివేతపై ఎలాన్ మస్క్ తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. విద్యాశాఖను ట్రంప్ సమాధి చేశారన్న అర్థం వచ్చేలా ఒక ఫోటోను పంచుకున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ ప్రెసిడెంట్ వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రెస్ మీట్. ఆ వెంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్న సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కూతురు సితారాతో మహేష్ బాబు యాడ్. దేవాలయాల భూములను కాపాడాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.